తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏడుగురు శాఖలకు ఏడుగురు కలిపి బడ్జెట్ ఇచ్చారా లేదా మీరే? అప్పుడు ఫస్ట్ నుండి బడ్జెట్ ఏమి లేదు. అప్పటికి బడ్జెట్ ఎట్లా నడపాలనేది కూడా తెలియదు మాకు. అసలు బడ్జెట్ అవసరమా అనేది కూడా తెలియదు ఆ టైంలో 2003. ఏం చేసుడు అనేది కూడా తెలియదు గనక మమ్మల్ని అట్లా పెట్టిళ్ళు. మీటింగ్ ఎట్లా చేసుడు అంటే మాకు ఆ మహిళా సంఘం మీటింగ్ ఉంది గనక మరి ఇది కూడా అట్లనే చేసుడేమో ఎట్లా చేసుడు అనేది కొంచెం మేము అడిగేటోళ్ళం అన్నట్టు. అంటే ఓ నెల రోజులకు ఒక్కసారి మీరు మీటింగ్ చేయాలి. మీటింగ్ చేస్తే మరి ఏ విషయంలో మీటింగ్ చేసుకోవాలి అంటే ఇక అక్కడ ఈ న్యాయశాఖ వీళ్ళు న్యాయశాఖ బాధ్యత ఉన్నవాళ్ళు ఆ శాఖ అధ్యక్షులు వాళ్ళు చేసే పని ఏమంటే ఆ 4 గ్రామాలలో ఎవరైనా మధ్యలో కుటుంబాల మధ్యలో గొడవలు వస్తే ఇక లేకుండా మహిళల్ని అప్పటికి కూడా కొన్ని ఉండే కొట్టడం తిట్టడం అనేది ఇట్లాంటివి ఉంటే ఇక దగ్గర ఉన్న భూములు సరిహద్దులు అంటే వాళ్ళ మధ్యలో వచ్చే గొడవలు ఇట్లాంటివి పరిష్కారం చేసేది మాట్లాడేది కూడా వాళ్ళు. ఇక మిగతాది అప్పటికి ఇక అడవి కోశ అంటే ఇక అడవి కూడా ఏం చేసుడు ఎంత అవసరమో అంత ఎవరికి అవసరం అనేది అడిగి ఆ కర్రలు తీసుకోవాలి. మనం నిర్ణయించుకొని కర్రలు తీసుకోవాలి. ఇక ఇష్టం వచ్చినట్టు హద్దులు పెట్టుకోవాలా. తర్వాత ఈ ఇల్లు కట్టడానికి కానీ దీనికి ఇక ఇష్టం వచ్చినట్టు నరికేసి పడేయకుండా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అమ్మొద్దు, మన నుండి అమ్మొద్దు. మనకు ఎంత ఇష్టం ఎంత అవసరమో అంత మన ఇంటికి తెచ్చి మనం ఉపయోగించాలి కానీ అమ్మొద్దు. ఈ 6 శాఖల విధులు ఏంటుంటాయమ్మా? విధులు ఇప్పుడు ఈ రక్షణ శాఖ అనేది ఊర్లో ఇక రక్షణ కోసం ఆ పంచాయతీ రక్షణ కోసం అది పనిచేస్తుంది. ఆ శాఖ కింద ఇంకొక 3 ఉంటారు, 4 ఉంటారు. ఆ 4 కలిపితే ఆ శాఖ అధ్యక్షుడు ఇంకా 4 కలిపితే అది ఒక శాఖ అవుతుంది. ప్రతిది కూడా ఓ 3 తోటి ఆ శాఖ పెట్టాలంటే ఆ శాఖ అధ్యక్షుడు ఒక్కడు ఇంకిద్దరిని కలిపితే ఒక శాఖ అవుతుంది. వాళ్ళ మీద మీరు 6 శాఖల మీద ఆ కింద ఉన్న వాళ్ళ మీద మేము. ఆయుధాలు అప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏం ఆయుధాలు ఉండే అన్న ఉండే. గ్రామాల నేనే కాదు ఇప్పుడు కూడా పంచాయతీ ఇస్తారనేది కింది లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఆయుధాలు ఉండే. వాళ్ళు గ్రామాలలోనే ఉంటారు, పనిచేస్తారు. 2003లో ప్రారంభించారు. అవును. తర్వాత ఎంతకాలం వెళ్ళింది అలా? అది 2003లో మేము అక్కడ నిర్ణయించుకున్నారంటే ఇక 2004 మళ్ళా అక్టోబర్లలో నేను 2004 జూన్లో ఇక్కడ మనుగురు వచ్చాము. మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ. ఓ దేవుడు ఉంటుంది, అప్పుడు దేవుని నమ్మేది నేను. అక్కడ వచ్చేది. అక్కడ వచ్చాక ఆ దేవుని దగ్గర కాదు అప్పుడు 2003లో లేదు. అప్పుడు ఇంటికానే ఉన్నా నేను, ఇంటికానే ఉన్నా. అయితే అక్కడ వచ్చేసరికి మనుగురులో నన్ను పట్టుకున్నారు 2004 పోలీసు వాళ్ళు. అయితే తెలంగాణలో అప్పుడు చర్చలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అట్లా వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి కుదరదు, జైలుకు పంపడానికి కుదరదు. ఏదైనా నువ్వు ఒక్కటి చెప్పేస్తే మేము సలాన్ రైన్ చూపెడతామని అడుగుతున్నారు. అది ఒకటే. అయితే నాకు ఏం తెలియదు. పంపితే మా ఛత్తీస్గఢ్కి పంపండి, లేదంటే అరెస్ట్ చేయండి, లేదంటే వదిలిపెట్టండి, మీ ఇష్టం, ఏమైనా చేయండి, మీరు ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటా, నాకైతే తెలియదు అన్నని. ఓ 3 రోజులు ఉంచిన అక్కడ బండారుగూడెంలో మనుగురు స్టేషన్లో ఉంచి ఇక లాభం లేదని ఇక ఒక ప్రెసిడెంట్ని అక్కడ సర్పంచ్ను పిలిచి ఏమో మీకు తెలుసా అంటే తెలుసు సార్, ఎప్పటికీ మా ఊర్లోకి వస్తూ ఉంటుంది, ఇక్కడ బంధువులు ఉన్నారు, వాళ్ళ అక్క ఉంది ఇక్కడ, ఆమె నక్సలైట్ కాదు, ఎందుకు పట్టుకున్నారు మీరు అన్నారు. లేదు నక్సలైట్ అంట మాకు తెలుసు అంటే, తెలుసు అంటే అరెస్ట్ అనే చేయాలి, ఎందుకు పెట్టుకొని ఉన్నారు మీరు స్టేషన్లో అని అంటే, నీకు ఎట్లా తెలుసు నక్సలైట్ కాదని? ఆ చిన్న పాప ఉన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు ఆయన ఆ సర్పంచ్ చెప్పింది. అయితే ఈమె ఒకవేళ నక్సలైట్ అయితే నన్ను మూసేయండి అని నీవు సంతకం చేస్తావా? చేస్తానని ఆయన చేసిండు. ఆయన లేడు. మొన్న మేము పోయినాక ఆయన కలవాలనుకున్నా కానీ చనిపోయిండు ఆయన.
తెలియడు. ఉమ్, ఆయన ఈ ఒకవేళ నక్సలైట్ అయితే నన్ను జైల్లో పెట్టొచ్చు అని ఆయన సంతకం చేసి తీసుకొచ్చిండు నన్ను. ఉమ్, తీసుకొచ్చి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ మంచి లేదు, ఉమ్, నిన్ను ఉత్తగా పట్టుకోలేదు, ఉమ్, ఈ పలానా వ్యక్తి నిన్ను పట్టించుకున్నాడు, మాకు తెలుసు, ఎందుకు వస్తున్నారు, ఆయన దగ్గరికి ఎందుకు పోతారు మీరు డాక్టర్ అని అని చెప్పిండు. మాకు తెలియదు సార్, మేము వచ్చామని. అట్లా ఇది చూసి ఇక తర్వాత మన గాజురాల అశోక్ అన్న ఉండే అప్పుడు మా ఏరియాలో ఉమ్, ఏసీ సచివ్ ఉమ్, కిష్టారం ఏరియా. ఉమ్, అయ్యి అప్పుడు తను వచ్చి ఇప్పుడు నీకు ఇక్కడ ఉండటానికి స్థలం లేదు, ఎట్లయినా నువ్వు పార్టీలో రావాల్సిందే, ఇక్కడ ఉంటే ఇంకొక దగ్గర అరెస్ట్ అవుతావు, జైలు పాలవుతావు ఇక అని ఫస్ట్ పిలిచి చెప్పిండు. ఆహాహా ఇంటికాడ ఎవరు లేరు, అందరు చిన్నోళ్ళు ఉన్నారు, నేను రాను, ఉమ్, మా నాన్న బాధపడతాడు కనుక నేను రాను, పార్టీలో ఇంటికానే ఉండి పని చేస్తా అని నేను అన్నా. ఉమ్, అయితే ఉమ్, మీటింగ్ అని పిలిచిండు నన్ను, ఉమ్, మీటింగ్ చేద్దాము, మీ పంచాయతీ సర్కార్ మీటింగ్ చేద్దాం రమ్మన్నాడు. ఉమ్, ఓకే నేను మీటింగే చేస్తారనుకున్నా, వేరే ఊళ్ళకి తీసుకెళ్ళండి, ఇప్పుడు నువ్వు పోయేది లేదు, ఇక్కడే ఉండాలని 15 రోజులు వాళ్ళ దగ్గరే ఇక నన్ను ఉంచిండ్లు అక్కడే. ఉమ్, ఇక నేను వస్తాననే దాకా అడిగిండ్లు అందరు, ఓకే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పా. వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్ళి అందరు ఇక నేను పోతున్నా, ఎందుకంటే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కనుక చెప్పాలి, అవును, చెప్పకుండా వస్తే కుదరదు. కమిటీని అంతా మొత్తం జమ చేసి ఇక తీసుకెళ్తున్నాం గంగక్కను ఇయ్యాల అని చెప్తే ఆ రోజు తీసుకొచ్చిండ్రు. అంటే 2004లో పార్టీలోకి వెళ్ళారు. అక్టోబర్ 18వ తారీఖు నాడు వచ్చారు. పార్టీలోకి వెళ్ళారా? ఆ, ఎక్కడ తిరిగారు అప్పుడు? అప్పుడు గొల్లపల్లిలోనే ఎల్ఓషు, ఒక గొల్లపల్లి ఎల్ఓషు ఉండే, అక్కడ ఉండేది. కానీ ఆ గొల్లపల్లి ఎల్ఓఎస్ పరిధిలో పనిచేసేది, కానీ నేను ఆ జంతన్ సర్కార్ పనే చేసేది. మళ్ళీ అదే పంచాయతీలో ప్రెసిడెంట్గానే ఉండి పనిచేసేది, సివిల్గానే ఉండేది, ఎలాంటి వెపన్స్ కానీ ఏమీ లేవు. అయితే అదే సంవత్సరం పార్టీలో వెళ్ళాను. అక్టోబర్ 18వ తేదీలో పోయినా నేను. అదే సంవత్సరము కిష్టారం ఏరియా జంతన సర్కారు నిర్మాణం అయింది డిసెంబర్లో. ఉమ్, డిసెంబర్ లాస్ట్న ఫస్ట్న ఆ జంతన సర్కార్ ఏర్పడ్డది, ఏరియా జంతన సర్కార్. ఆ దక్షిణ బస్తర డిజైన్ కాదు కదా, దండకార్యంలోనే ఫస్ట్ జంతన సర్కారు కిష్టారంలో నిర్మాణం అయింది, ఉమ్, ఏరియా జంతన సర్కార్. అక్కడ అప్పటికి నాకు ఎలాంటి చదువు అనేది రాసేది అక్షరాలు కూడా తెలియదు. అక్కడ నన్ను ఆ ఉపాధ్యక్షుగా ఎన్నుకున్నారు, ఆ రాజేష్ అన్న అధ్యక్షు, నేను ఉపాధ్యక్షు. నేను అక్కడ ఒకటే మొండికేశాను, ఈ సర్కార్ అంటే ఏదో నాకు తెలియదు, నాకేదో ఆ మహిళా సంఘం ఇవ్వండి అది పనిచేస్తా, కానీ ఇది ఏంది ఎట్లా అసలు ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ తీసుకొచ్చిండ్రు, ఇంత పెద్ద ఒక ఏరియాని తిరగాలని పెడుతున్నారు, ఇది నా వల్ల కాదని ఇక నేను అస్సలు ఒప్పుకోలేదు. 3 రోజులు పట్టింది, ఆ సభ అంతా అయిపోతుంది, ఉమ్, ఎన్నుకునే టైం వచ్చింది. ఉమ్, ఇక రామన్న నాతో ప్రత్యేకంగా కూర్చున్నాడు, 2 గంటలు పట్టింది నన్ను ఒప్పించడానికి. అమరుడైన రామన్న, ఆహా, నేనుంటా, నీకేం అవసరం ఉన్నా నేను నేర్పుతా, ఆహా, నేను చెప్తా, ఆహా, నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉంది అని 2 గంటల సేపు నాతో మాట్లాడి ఒప్పించండి. ఉమ్, ఓకే మీరు ఎట్లా చెప్పిండ్రు అట్లా నాకు నేర్పకపోతే నేను ఉండాను, మధ్యలో కూడా నేను ఉండానని చెప్తా ఉమ్, అని చెప్పా. ఉమ్, అయితే ఆఖరికి ఎన్నుకున్నారు అక్కడ, ఇక అందరు మెజారిటీ కూడా ఒప్పుకున్నారు నన్ను. అంటే రామన్న మీకు బాగా ఒప్పించారు. ఒప్పించారు. రామన్న ఒప్పించిన తర్వాత ఇంకా ఇక అంతే, ఇక ఓటింగ్ ఉంటుంది అక్కడ కూడా. ఇట్లా ఆ, ఈ పలాను కామ్రేడ్స్ను ఇక ఎన్నుకోవాలని అనుకుంటున్నా, ఫస్ట్ కదా ఎన్నుకోవటం ఎట్లా అనేది కూడా తెలియదు ఆ టైంలో ఉమ్, అని చెప్పేసరికి ఇక అందరూ ఓటింగ్ వేసిండ్రు. ఓటింగ్ అంటే ఇక మనం ఈ ఓటింగ్ కాకుండా అక్కడ ఇట్లా కామ్రేడ్ కామ్రేడ్ గా ఇక చెయ్యి ఇట్లా లాల్ వస్తే సలాం. అవి లెక్క పెడతారు అన్నట్టు, ఎన్ని ఓటింగ్లు వచ్చేది, ఎంతమంది ఓటు వేయలేదని లెక్క వేసుకుంటారు. ఉమ్, అట్లా ఓటింగ్ వేసిండ్రు, మెజార్టీ అందరూ ఓకే అని ఓటింగ్ వేసిండ్రు. అక్కడ అప్పటికి ఫస్ట్ 300 సంఖ్య వచ్చింది ఎన్నుకోవటానికి, ఆ ఏరియా సర్కార్ ఉమ్. ఆ కమిటీని ఎన్నుకోవటానికి. అంటే 300 మంది మెజార్టీతో గెలిచారు. గెలిచాం అక్కడ. గెలిచిన తర్వాత ఎక్కడ పెట్టారు ఫస్ట్? అప్పుడు అక్కడ కిష్టారంలోనే ఆ ఏరియా సర్కారు
ఉప ప్రెసిడెంట్గా నేనున్నా, రాజేష్ అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే 6 శాఖలు కూడా అప్పుడే అప్పుడు ఉన్నాయి 6 శాఖలు కూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఏరియాలో కూడా ఉన్నాయి అవి 6 శాఖలు. ఏం తీర్మానించారమ్మా మొదటిసారి? అక్కడ మొదటిసారి అప్పటికి నాకు రాసేది ఇది కూడా తెలియదు గనక ఓ 5 లక్షలు ఇచ్చిండ్రు అప్పుడు ఆ ఏరియా ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏరియా వ్యాప్తంగా. అయితే అప్పటికి ఆ రాజేష్ అన్న కమాండర్ గనక ఆయనకు కూడా సర్కార్ అంటే ఎట్లా నడిపించాలనేది కూడా తెలియదు, నాకు తెలియదు. అట్లా ఆ 5 లక్షలు ఎట్లా ఇచ్చినాయి అట్లనే ఉన్నాయి. ఓ సంవత్సరం అయిపోయింది, 2005 అయిపోయింది, మొత్తం ఆ సంవత్సరం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అశోక్ అన్న ఆ సర్కారు మీటింగ్ చేసిండు అన్నట్టు 2005 లాస్ట్ డిసెంబర్లో. అంటే మేమేం ఖర్చు పెట్టలే, ఈ చెరువులు కుంటాలు అని ఇట్లాంటి ప్రచారం చేసాము. ఇక అక్కడక్కడ ఓషన్లు ఈ సమిష్టి వ్యవసాయం చేయాలని, ఇక చల్లాలి అని, అంటే ఒడ్లు చల్లాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ఫస్ట్ నుండి సంఘాలు కూడా తీసుకున్నాయి కనుక ఇక దాంట్లో మేము కూడా పాల్గొన్నాము. ప్రచారం చేయటం, మీటింగ్ చేయటం చేస్తే అవి నడుస్తున్నాయి. అప్పటికి డబ్బులతో డబ్బులు ఇస్తేనే పని చేస్తాం అనే అవసరం ఏమీ లేదు. అయితే ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది మాకు కూడా లేదు. ఇక తర్వాత లాస్ట్కి ఒక మీటింగ్ చేసి కొన్ని మాకు గొడ్లు లేవు దున్నటానికని చెప్పిండ్లు. తర్వాత ఓ 4-5 బావులు తవ్విన దగ్గర సిమెంట్ వేయాలని వచ్చింది కింది నుండి. వాటిని బట్టి ఓ 2 లక్షలు తీసి ఓ 1 లక్ష గొడ్ల కోసం ఇచ్చాము. ఓ తూములు కానీ సిమెంట్ కోసం ఓ 1 లక్ష రూపాయలు పంచిపెట్టే 3 లక్షలు అట్లనే ఉండే. ఈ 2 లక్షల రూపాయలు ఎవరు కొనుక్కొచ్చారు బయటికి వెళ్ళి గ్రామాల వాళ్ళగా ఉంటారు. అక్కడికి పలాని ఎక్కడెక్కడ పని ఉందని చూసి మాకు డబ్బులు అవసరం ఉంది అంటే ఇక ఆ పంచాయతీకి సిమెంట్ దీనికి ఎంత అవుతుంది, ఆ బావు కట్టాలంటే ఎంత సిమెంట్ ఎన్ని కట్టాలు పడుతుంది అని లెక్క చేసి డబ్బులు ఆ పంచాయతీ సర్కార్కి ఇవ్వాలి. ఏరియా సర్కారు నుండి మనమే డైరెక్ట్ మళ్ళీ పోయి ఇచ్చుడు ఉండదు. పోయి ఆ పంచాయతీ సర్కార్కి ఇస్తే ఆ పంచాయతీ సర్కారు వాళ్ళు మీటింగ్ చేసి ఆ డబ్బులు మేము ఇచ్చినవి అన్ని ఉన్నాయా లేవా మేము రాసి ఇస్తాం. ఇన్ని ఉన్నాయి మీకు, ఓ 30,000 వచ్చాయా లేకుంటే 50,000 వచ్చాయని రాసి పెడతాం అక్కడ. కానీ మరి మీరు ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఇవ్వలేదా అప్పుడు? ఏ గవర్నమెంట్? మేమే గవర్నమెంట్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అప్పటికి లేదు, అప్పటికి ఎలాంటిది లేదు అక్కడ, ఎలాంటిది లేదు. అది కూడా చెప్తా నేను తర్వాత అయిపోయినాక. ఈ జనతాన సర్కారు పార్టీ నిర్మాణం సంఘాల నిర్మాణం కాకముందు ఆ ఏరియాలో ఎన్ని బావులు ఉండే ఎన్ని చెరువులు ఉన్నాయని కూడా చెప్పగలను.